మహారాష్ట్ర సరిహద్దులో అసలు ఏం జరుగుతుంది? బార్డర్ దాటి వస్తున్న గంజాయి, మట్కా, అక్రమ బియ్యం దందా వెనుక ఉన్నదెవరు? బేలా పోలీస్ స్టేషన్ కేంద్రంగా సాగుతున్న ఈ చీకటి వ్యాపారాలకు చెక్ పెట్టేందుకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మాజన్ రంగంలోకి దిగి వార్షిక తనిఖీల పేరుతో బేలా పిఎస్ లో అడుగుపెట్టిన ఎస్పీ ఒక్కసారిగా పోలీస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. సరిహద్దు ప్రాంతం అంటేనే స్మగ్లర్లకి అడ్డాగా మారిందన్న విమర్శల నేపథ్యంలో ఎస్పీ అఖిల్ మాజన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గంజాయి రహిత జిల్లా కావాలి, లేదంటే యాక్షన్ తప్పదు అంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ వెనుక ఎవరిని టార్గెట్ చేశారు? పీడీఎస్ బియ్యం, మట్కా, గ్యాంబ్లింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా ఏ ఒక్క అక్రమం జరిగినా ఊరుకునేదే లేదని తేల్చి చెప్పారు. బేలా పోలీస్ స్టేషన్ లో బుధవారం సీన్ మొత్తం మారింది. ఎస్పీ అఖిల్ మహాజన్ ఎంట్రీతో సిబ్బందికి చెమటలు పట్టాయి. లారీ డ్రిల్, పరేడ్ మాత్రమే కాదు, అసలు రికార్డులో ఏముంది? ఎన్నేళ్లుగా కేసులు పెండింగ్ లో మగ్గుతున్నాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా కరడుగట్టిన రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిఘా ఏది అంటూ ఆరా తీసినట్లు తెలుస్తుంది. ప్రజల ముందు విజిబుల్ పోలీసింగ్ కనిపించాలి, కానీ పోలీసులకే బ్యాడ్ నేమ్ తెచ్చేలా ప్రవర్తిస్తే మాత్రం కాకి డ్రెస్సుకే మచ్చ తెచ్చిన వారం అవుతారు అంటూ ఎస్పీ చేసిన సున్నితమైన హెచ్చరిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోర్టులో నేరస్తులకు శిక్ష పడినప్పుడే పోలీసులకు అసలైన గౌరవం అని తేల్చి చెప్పిన ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులకు స్పష్టమైన టార్గెట్ ఫిక్స్ చేశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, జైనత్, సిఐ శ్రావణ్, బేలా ఎస్ఐ మధుకృష్ణ సమక్షంలో జరిగిన ఈ వార్షిక తనిఖీ కేవలం రొటీన్ చౌక లేక సరిహద్దు మాఫియాపై ఆదిలాబాద్ పోలీసు సంధించబోయే బ్రహ్మాస్త్రానికి ముందస్తు హెచ్చరిక. ఎస్పీ వార్నింగ్ తోనైనా బార్డర్ లో స్మగ్లర్ల ఆటలు కడతాయా? వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.